హైదరాబాద్ అప్పుడే కాస్మోపాలిటన్, చాలా మంది మతాలు ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. దే వాంట్ టు షోకేస్ దర్ కల్చర్ క్యూజిన్ అంతా. అట్లా నాకు కాల్ వచ్చింది, గోపీభాయ్ మే అమీర్ బోల్ రా मेरे को मिलना है आपसे. సూపర్ కూల్ మాట్లాడాడు, ఇప్పటికీ స్లాంగ్ గుర్తు, అన్ని గుర్తు నాకు. मेरे को मिलना है आपसे, मेरे को भी बहुत खाना पकाना मस्त आता. హైదరాబాద్ లాంగ్వేజ్ లోనే ఉంది, మన లాంగ్వేజ్. అంటే ఎక్కడికి వచ్చేయాలరా ఏంటి అంటే, మహావీర్ హాస్పిటల్ అని ఉస్కే బగల్ మే ఆ జాओ, एक कैफे है उसमें उधर मिलेंगे అని చెప్పాడు. సరే అని చెప్పి కార్ తీసుకొని, నేను అప్పుడు ఎవడు పిలిచినా ఎక్కడికన్నా వెళ్ళిపెట్టాను నేను. కార్ తీసుకొని వెళ్ళిపోతే డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయి, అమీర్ అంట మీ కెఫే నుంచి కాల్ చేశారు కలవాలి అంటే, ఐ థాట్ హీఈస్ వన్ ఆఫ్ ద ఓనర్స్ ఆర్ ఎనీబడి అనుకో. వాడు ఒక స్లాంగ్లో పిలిచాడు. దట్ స్లాంగ్ ఓన్లీ వి యూజ్ ఫర్ వర్కర్స్, లేబర్స్. ఆ స్లాంగ్ అట్లా పిలిస్తే ఒకళ్ళు వచ్చాడు, ఒకడు వస్తున్నాడు లోపల నుంచి, బాగా బట్టలన్నీ మాసిపోయి కొంచెం ఇదిగా ఉన్నాడు. వచ్చి వాడిని చెప్తాడేమో చెఫ్ ఏడో అనుకుంటే, వీడే అమీర్ అన్నాడు. వాడు ఏ రకంగానూ అగైన్ అనదర్ స్టీరియోటైప్, యూ విల్ నెవర్ ఎవర్ థింక్ దట్ వాడికి వంట వచ్చని కూడా మీరు అనుకోరు. హీస్ అ క్లీనర్ దర్. ఓకే, ఏంట్రా అంటే, ఒక నిమిషం ఛాయ్ తాగుతూ బయట మాట్లాడుకుందాం, దిస్ ఇస్ మై వర్క్ స్పేస్, సో మనం బయట మాట్లాడదాం అన్నాడు. ఓకే రా బయట మాట్లాడదాం అని వాడే 2 ఛాయలు తీసుకున్నాడు. ఐ డెంట్ పే, హీ ఓన్లీ పెయిడ్. 2 ఛాయలు తీసుకొని నా కార్ దగ్గరికి వెళ్తే ఒక పుస్తకం తెచ్చాడు, కొంచెం మాసిపోయి అదంతా ఉంది. హీ గేవ్ దట్, గోపీభాయ్ ఏ మేరా రెసిపీ బుక్ హై. అరే వా, ఐ హ్యావ్ అరౌండ్ 70-80 రెసిపీస్. ఏం రెసిపీస్ అని ఓపెన్ చూస్తే స్ట్రాబెరీ మటన్, కీమా కచోరీ, ఇట్లాంటివి డిషెస్ అన్ని ఉన్నాయి అనమాట. నేను ఎప్పుడు తినలేదు అవి. స్ట్రాబెరీ మటన్ మీరు ఎప్పుడన్నా తిన్నారా? నాకు తెలియదు. మీరు ఎప్పుడన్నా తిన్నారమ్మా? ఈ రోజుకి చాలా మంది తెలియదు. కీమా కచోరీ ఇప్పుడు కొంచెం కొంతమంది తిన్నారేమో. కచోరీ తినుంటాం, కీమా కచోరీ ఇస్ సంథింగ్. అట్లా అన్నీ అట్లా ఉన్నాయి. అరే నువ్వేంట్రా షెఫ్ అంటే, కాదు మా కెఫేలో ఏదైతే షెఫ్ ఉన్నాడో ఆడు చేసేది నేను ఇంటికి వెళ్ళి రివర్స్లో చేసి ట్రై చేస్తాను, కొత్తవన్నీ యాడ్ చేస్తాను. నాకు నేనే గుర్తొచ్చాను వాడితో మాట్లాడుతున్నప్పుడు. హీ యూస్ టు ఎక్స్పెరిమెంట్ ఇన్ హిస్ రూమ్. సో ఐ ఫెల్ట్ దిస్ ఇస్ సో గుడ్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ ఇల్లు ఎక్కడో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎక్కడెక్కడో నాలాల్లో, ఈయన టిపికల్ లేబర్ స్లమ్. ఐ సెడ్ యువర్ ఫెంటాస్టిక్, బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడికి ఎవరు రారు, ఎందుకంటే ఉమెన్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, హైజీన్ ఇంపార్టెంట్, నువ్వు చేసే భోజనం ఓకే, ఇవన్నీ కాదు. సో అక్కడ ఆ రోజు స్టీరియోటైప్. అంటే అప్పుడు చెప్పాడు, గోపీభాయ్ ఐఎమ్ ద మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్. టాప్ 10లో వాడు ఎప్పుడు ఉండేవాడు అప్పుడు, కానీ ఎందుకో పైకి హైదరాబాద్ దాటి వెళ్ళలేదు. కానీ టాప్ 10లో మేబీ అగైన్ అనదర్ స్టీరియోటైప్, మేబీ ఆన్ స్క్రీన్ దే వాంట్ సంబడి ఎల్స్. సో ఎప్పుడు దాటేవాడు కాదు, బట్ హీ వాస్ దేర్. అందర్ స్టీరియోటైప్, డోంట్ జడ్జ్ సమ్వన్ సో ఈజీలీ బేస్డ్ అపాన్ దేర్ క్లోత్స్. వాడి వెనకాల ఇంకొక పని వాడికి వచ్చేమో, బట్ యువర్ జడ్జింగ్ ఓన్లీ బై ద ప్రొఫెషన్. మేబీ హీస్ అ గ్రేట్ సింగర్, బట్ బికాస్ హీస్ కెమెరా, నేను అనుకుంటా కెమెరామెన్ అనుకుంటా, కానీ హీ మైట్ బి గ్రేట్ సింగర్ ఆర్ ఎ షెఫ్, వీ డోంట్ నో. అదొక లెర్నింగ్ నాకు. హీ హోస్టెడ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్, అగైన్ ఫీస్ట్ కమ్యూనిటీలోనే నేను పోస్ట్ చేశాను, ఇట్లా ఉన్నారు ఎవరైనా హోస్ట్ చేయాలంటే. మాదాపూర్లో ఒకరికి 60% అరుగు తోట, 40% ఇల్లు ఉండేది. వాళ్ళు హోస్ట్ చేస్తే అరుగు మీద అంతా బయట మంచాలేసి హోస్ట్ చేసి లోపల వండి, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హైటెక్ సిటీ కదా, అందరూ వస్తే గర్ల్స్ హగ్డ్ హిమ్ అండ్ సెడ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమీర్ భాయ్. ఖానా బర్కా అని ఇప్పుడు హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు బెంగళూరులో జర్నలిస్ట్ ఉండేది బర్కా. షీ ఆల్సో హగ్డ్ హిమ్ అండ్ థ్యాంక్ చేసింది. లోపలికి వెళ్ళాక ఎరా హ్యాపీగా హోస్ట్ చేసావు కదా అంటే వాడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే అగైన్ అనదర్ ఇన్సిడెంట్, ఇట్ మూవ్డ్ మీ దట్, గోపీభాయ్ నేను అనుకున్న డబ్బులు బాగా వచ్చాయి కదా హ్యాపీ అనుకుంటే, అన్నాడు ఆజ్ మేరకు మిలా ఓ పైసానే మేరకు ఇజ్జత్ మిలా, आप जो दिया वो इज्जत है, पैसा नहीं. मेरे को चू भी नहीं थे लोग, ముట్టుకొని కూడా ముట్టుకోరు నన్ను. గాలియా దేతే మా బెహన్ సే స్టార్ట్ అవుతే అవే గాలిలతో పిలుస్తారు. ముట్టుకుంది లేదు, పేరు పిలిచింది లేడు, నన్ను హగ్ చేసుకుని దూరం మాట. వన్ సాఫ్ట్వేర్ గర్ల్ హగ్గింగ్ ఎ పర్సన్ అండ్ సేయింగ్ థ్యాంక్ యూ, ఓన్లీ ఫుడ్ హ్యావ్ దట్ పవర్. అందుకే వీ కాల్ ఇట్ సూపర్ పవర్. భోజనానికి అంత శక్తి ఉంది. భోజనంతో ఎవరినైనా మెప్పించవచ్చు, ఎవరి దీనైనా చేయదు. అనదర్ లెర్నింగ్. దీస్ ఆర్ ఆల్ ఫౌండేషన్స్ ఆఫ్ మై లైఫ్ లాస్ట్ 1 decade. ఇలాంటి మనుషుల్ని కలుస్తూ ఐఎమ్ ఫార్చునేట్, ఐఎమ్ లక్కీ. వాళ్ళు లక్కీ అని వాళ్ళు అనుకుంటారేమో, కానీ నేనే లక్కీ. నాకు లైఫ్లో కావాల్సిన మొత్తం లెసన్స్ అన్నీ ఈ జర్నీలో నేర్చుకుంటూ వచ్చా. దెన్ అనదర్ స్టీరియోటైప్ ఇస్ షెఫ్స్ అందరూ హ్యాపీ అనుకునేవాను. నేను చాలా హ్యాపీ, నేను చేయలేదు కదా పని, నేను షెఫ్ అనుకున్నా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వీళ్ళందరూ ఏడ్చేవాళ్ళు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా బాబు ఈ రోజుకి 2.5 లక్షల జీతం వస్తుంది, ఆడు ఏడుస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు, క్లోజ్ చేస్తాడు. సో ఇట్ ఈస్ అబౌట్ ఐటీలో అందరూ అనుకుంటే షెఫ్స్ ఆర్ ఆల్సో వేర్ నాట్ హ్యాపీ. నా ఉద్దేశం వాళ్ళు హ్యాపీ అనుకున్నాను. వీళ్ళ హోమ్ మేకర్స్ అందరినీ నేను 5-star హోటల్స్లో ట్రైన్ చేసేవాడిని. మా అమ్మగారిని వీళ్ళందరినీ కూడా, ఓకే ఎట్టబడితే అట్లా వండుతావు, బట్ నీకు 500 పే చేస్తున్నారంటే వాల్యూ ఉండాలి, నేర్చుకోవాలని చెప్పి నేను 5-star హోటల్స్లో అందరినీ వాళ్ళని షెఫ్స్ పెట్టి ట్రైన్ చేసాను. షెఫ్ మందార్ అని పార్క్ హోటల్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు హీఈస్ అ బిగ్ కన్సల్టెంట్ అండ్ ఆంటర్ప్రినర్ ఇన్ బెంగళూరు. సో హీ యూస్ టు ట్రైన్ హోమ్ షెఫ్స్ పద్ధతిగా. ఓకే ఫుడ్ ఇట్లా డెకరేట్ చేయండి, ప్లేటింగ్ ఇది, హైజీన్ ఇది, ఇవన్నీ. సో అది చేస్తున్నప్పుడు నాకు అనిపించింది షెఫ్స్ కూడా అన్హ్యాపీ ఉన్నారు లోపల. మందార్ యూస్ టు బి ఎక్స్ట్రాడినరీ హైదరాబాదీ షెఫ్ ఆర్ ఇటాలియన్ షెఫ్, బట్ he's in some other cuisine in a hotel. And I think he's an Italian, but he was cooking, he was in a Hyderabadi kitchen. So
వాళ్ళకు కూడా ఒక కోవర్కింగ్ స్పేస్ లాగా ఉంటే దిల్ కమ్ అవుట్ అండ్ డూ దేర్ ఎక్స్పెరిమెంటేషన్స్. అండ్ అమీర్ లాంటి వాళ్ళకి కూడా ఒక కామన్, ఎంతమంది మనం హెల్ప్ అడుగుతాం. అవును అవును. సో అమీర్ మంచోడైతే ఇక్కడే హోస్ట్ చేస్తే ఇక్కడ ఉండాలి. అండ్ 500కి మించి ఇవ్వట్లేదు ఎవరు, ఎందుకంటే ఇంటి నుంచి ఇంటికి భోజనం ఎవరికి 500కి మించి జోబులో డబ్బులు తీయడానికి అవ్వదు. దెన్ ఐ డిసైడెడ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లేస్ టు సెటప్ ఎ ప్లేస్ సో దట్ వీళ్ళందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ వస్తుంది. నేను చూసిన ఈ ప్రపంచం వంట చేస్తూ ఇంతమందితో నేను కలిసిపోయినందుకు వై కాంట్, నేను కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను కదా, ఆర్కెల్లో మేము టీమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే రిసార్ట్స్కి వెళ్ళే వాళ్ళం, రోప్ పుల్లింగ్ ఉండేది, ఇదే ఉండేది, సగం మంది వచ్చేవాళ్ళు కాదు. వై కాంట్ వీ క్రియేట్ అ ప్లాట్ఫామ్ ఫర్ కార్పొరేట్స్ టు డూ ఎ టీమ్ ఎంగేజ్మెంట్ అండ్ టీమ్ బాండింగ్. వంటగదిలో ఇవన్నీ ఎందుకు నేర్పించకూడదు? సో వీ స్టార్టెడ్ విత్ దిస్ విజన్. అండ్ కల్నరీ లాంజ్ అనేది ఇన్సెప్షన్ ఐడియా ఉన్నప్పుడు గోపియన్ అని కలిసాం భోజనంలో. హీ ఆల్రెడీ నోస్ ఫీస్ట్. ఓకే, అరే ఇంత మంచి ఇది ఐడియా ఉంది, ఓ పని చేయి, నేను సపోర్ట్ చేస్తా, నా ఇల్లే ఉంది, ఇది తీసుకొని ఇక్కడ పెట్టుకో, దెన్ డూ అంటే మేము ఇంటిని మీరు చూస్తే ఇది ఇల్లులాగే ఉంటుంది, బట్ ఒక కమర్షియల్ స్పేస్. సో వీ డిడ్ంట్ డిస్ట్రాయ్ ఆర్ డూ ఎనీథింగ్. కొన్ని చిన్న మార్పులు చేసి ఆ వామ్త్ ఉండాలి, ఆ టిపికల్ కమర్షియల్ ప్లేస్ లాగా రాకూడదు, ఇల్లులాగే అనిపించాలి కానీ ఇల్లు కాదు, ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్ ఉండాలి. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డిజైన్ ద కల్నరీ లాంజ్. ప్లేస్ దొరికాక నేను ఢిల్లీకి వెళ్ళి వర్ల్పూల్తో కూర్చొని వర్ల్పూల్ CEO నటరాజన్ గారికి చెప్పా, నా దగ్గర డబ్బులు లేవు, ఐ డెంట్ హ్యాడ్, గోపియన్ వచ్చాడు కాబట్టి మాకు స్టార్ట్అప్కి జూబ్లీ హిల్స్లో ఇంత స్పేస్ అనడం అనేది ఆ రోజుల్లో పెద్ద మాట. ఎలక్ట్రానిక్స్ కదా వర్ల్పూల్. వర్ల్పూల్ ఈజ్ ఎలక్ట్రానిక్స్. నేను అంటే గోపియన్ ప్లేస్ ఇచ్చాడు, బట్ ఐ నీడ్ కిచెన్, ఇవన్నీ కావాలి, డబ్బులు పెద్ద గొప్ప డబ్బులు లేవు. సో నేను వర్ల్పూల్ CEO డైరెక్ట్గా నటరాజన్కి మెయిల్ రాసి వెళ్ళి కలిసాను, మేము ఇటు సెటప్ చేస్తున్నాం, నువ్వు పని చేయి, నీ షోరూమ్కి వచ్చి నిన్ను టచ్ చేస్తే తప్ప నీ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో తెలియదు, నీ స్టవ్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ ప్లేస్కి చాలా మంది కార్పొరేట్స్, HNS వీళ్ళందరూ వస్తారు, వై కాంట్ బీ సెటప్ యువర్ వర్ల్పూల్ స్టూడియో హియర్ సో దట్ అందరూ అది చూసి, ఇప్పుడు ఈ కాఫీ తాగితే కదా నా కాఫీ బాగుందని చెప్తే కదా కాఫీ కొనుక్కునేది. వర్ల్పూల్ ఈజ్ ఆల్సో, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్షియల్ మార్కెటింగ్. ఐ యూస్ టు స్టడీ అ లాట్ అబౌట్ దట్. ఐ సోల్డ్ ద సేమ్ థింగ్ టు హిమ్, హీ గాట్ సోల్డ్. చూడబ్బాయి నువ్వు ఎవడో బాగానే ఉన్నావు, హైదరాబాద్ నుంచి వచ్చావు, నీ స్టోరీ బాగుంది, అంత ఉంది, ఫ్రీగా ఇవ్వము అబ్బాయి, ఇక్కడ 90% డిస్కౌంట్ ఇస్తా, 10% నువ్వు పెట్టుకో, ఆ రిస్క్ కూడా నువ్వు చేయకపోతే నేను చేయనంటే థ్యాంక్ యూ సలాం అలైకుం అని చెప్పి సైన్ చేసుకుని, ఇంకో పని చేయంటే నాకు చాలా గ్యాడ్జెట్స్ అన్నీ కావాలి, ఎక్కడ దొరుకుతాయంటే కిచెన్ ఎయిడ్ ఉంది కదా, మీరు కిచెన్ ఎయిడ్ నాకు రెఫర్ చేయండి అంటే, కింద ఆఫీసే కిచెన్ ఎయిడ్, కిచెన్ ఎయిడ్ వాళ్ళ హెడ్ ఆఫీస్ వాళ్ళ కింద CEOకి పెడితే కిందకు వచ్చి, నౌ నటరాజన్ మైట్ బ్లాస్ట్ మీ, బట్ ఐ సెడ్ దట్ చూడు నటరాజన్ అండ్ మీ ఆర్ పార్ట్నర్స్, నువ్వు చేతులు కలుపుతావా లేదా నేను పక్కనకి వెళ్ళిపోయి చేతులు కలుపుకోవాలా, బికాస్ యూ విల్ బి లూజింగ్ అన్ ఆపర్చునిటీ, సో బెటర్ యూ కమ్ ఆన్ బోర్డ్ అంటే, కిచెన్ ఎయిడ్ కన్విన్స్డ్ అబౌట్ మార్కెటింగ్, అబౌట్ స్పేస్ అండ్ ఎవ్రీథింగ్, కిచెన్ ఎయిడ్ ఆల్సో జాయిన్ హ్యాండ్స్. తర్వాత ఈ స్టేషన్స్ అవన్నీ కావాలి కాబట్టి జిందాలే చేస్తుంది అవి. RTD Knox అనేది ఒక లగ్జరీ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది. ఐ వెంట్ టు దట్ CEO అండ్ సెడ్ దట్ కిచెన్ ఎయిడ్ అండ్ Whirlpool are together, we are doing this, if Jindal comes it is a great, otherwise I'll go with some other person. So Jindal also believed in the story, they came with, everybody supported with 90-95% discount and I paid 5 to 10%. and then ilanta అయిపోయారు కదా, ఇప్పుడు నాకు ఓపెనింగ్ అవ్వాలి, ఓపెనింగ్ చేయాలంటే ఎవరో ఒకరు సూపర్ స్టార్ రావాలి, నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. అప్పుడు ఫస్ట్ ఇండియన్ మాస్టర్ షెఫ్ ఎవరైనా చూస్తే పంకజ్ బదూరియా స్టేస్ ఇన్ లక్నో అంటే, అప్పుడు ట్రైన్ పట్టుకొని లక్నోకి వెళ్ళిపోయి, లక్నోలో ఐ మెట్ పంకజ్ గారు, ఐ వాజ్ వెయిటింగ్ అట్ ద రిసెప్షన్. ఎవరమ్మా ఏంటి అంటే, ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చానండి, ఇట్లా నేను చేసుకుంటున్నా, ఇట్లా పెట్టుకుంటున్నా, ఇదంతా మీరైతే రావాలి, మీరు వస్తేనే దీనికి జస్టిఫికేషన్. మీరు, షీఈ్ అ టీచర్, ఆవిడ ఒక స్కూల్ టీచర్, ఒక డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎ షెఫ్, షీ బికమ్ ఎ ఫస్ట్ మాస్టర్ ఇన్ షెఫ్ ఇండియాకి, ఆవిడే ఫస్ట్ ఇండియన్ మాస్టర్ షెఫ్. దాని తర్వాత చాలా మందికి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్, మీరైతేనే కరెక్ట్ అండి అంటే. ఆవిడ రేట్స్ ఏంటి, అప్పట్లోనే 1,50,000 రోజుకి రావాలంటే, ఫ్లైట్, 5 స్టార్ హోటల్, స్వీట్ రూమ్, కారు అన్నీ ఉంటే తప్ప ఆవిడకి ఎక్కడికి రారు అప్పట్లోనే, నేను చెప్పేది. మన దగ్గర దాంట్లో ఒక్కటి కూడా లేవు. ఎట్లా అంటే, షీ ప్యూర్లీ బిలీవ్డ్ ఇన్ ద హానెస్ట్ ఆస్క్. ప్రేమతో అడిగా, యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఐ కెన్ బేర్ యువర్ ఫ్లైట్ టికెట్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ అకామిడేషన్, ఇంతకు మించి నా దగ్గర ఎప్పుడు ఏమీ లేవండి, I want to open this, I need your blessings. She came all the way, she opened, and because she came, ఆ రోజు మీడియాకి గోపి ఎవరు, కల్నరీ లాంజ్ ఎవరు, అండ్ కల్నరీ లాంజ్ ఇక్కడ ఉందని తెలిసిన ఫస్ట్ పాయింట్, ఎవ్రీ మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్, ఎవ్రీబడి, అప్పట్లో మాస్టర్ షెఫ్ అంటే ఒక రెస్పెక్ట్, అండ్ పంకజ్ గారు అంటే ఇంకా రెస్పెక్ట్. ఆవిడ వచ్చింది కాబట్టి ఇవన్నీ, కల్నరీ వర్ల్పూల్ CEO, కిచెన్ ఎయిడ్ CEO వీళ్ళందరూ వచ్చారు. సో వీ హ్యావ్ డన్ ఓపెనింగ్ డిన్నర్ హియర్ ఓన్లీ, ఇక్కడే ఇదే లాంటి టేబుల్ ఇట్లా ఉండేది. సో అదంతా వర్ల్పూల్, కిచెన్ ఎయిడ్, జిందాల్ అందరు కలిపే హెల్ప్ చేశారు. మొత్తం దిస్ హోల్ ప్లేస్ ఇస్ బై దెమ్. మీకు అభ్యంతరం లేకపోతే చూపిస్తారా? That is my journey of how we began Culinary Lounge. Oh, right.